హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టేస్టీ వంటిల్లు. ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ మ్యాంగో పులిహోర. నిమ్మకాయ చింతపండు పులిహోర కంటే టేస్టీగా ఉండే ఈ పులిహోర ఎలా చేసుకున్నానో చూసేద్దాం రండి. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే దాంట్లో హాఫ్ గ్లాస్ నార్మల్ రైస్, హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇలాగా రెండూ కలిపి తీసుకుంటే రైస్ చాలా బాగా వస్తుందండి. నేను ఏదైనా స్పెషల్ రైస్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా రెండూ కలిపి తీసుకుంటాను. ఈ బియ్యంని కుక్కర్లో వేసుకొని 2-3 సార్లు కడుక్కొని దాంట్లో ఒక గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాస్ వాటర్ని పోసుకోండి. ఇప్పుడు ఈ బియ్యంని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే రైస్ మంచిగా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు రైస్ని మంచిగా ఉడికించుకోండి. ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీశాను. చూడండి రైస్ ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు ఈ రైస్ని చల్లారబెట్టుకుందాం. రైస్ చల్లారేలోపు ఇక్కడ ఈ సైజులో ఉన్న ఒక పచ్చి మామిడికాయని తీసుకొని మంచిగా కడుక్కొని దానికి ఉన్న ఈ చివర్నైతే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మామిడికాయకి పైన ఉన్న తొక్కని పీలర్తో పీల్ చేసుకొని తర్వాత ఈ మామిడికాయని మొత్తం ఈ విధంగా గ్రేట్ చేసుకుంటున్నాను. చూడండి మామిడికాయని మొత్తం ఈ విధంగా గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ రైస్ అయితే చల్లారిపోయింది. దీంట్లో ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ని, అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడిని, కొంచెం వేయించుకున్న మెంతుల జీలకర్ర పొడిని వేసుకున్నాను. ఇది పావు టీ స్పూన్ సరిపోతుందండి, ఎక్కువ వేసుకోకండి, రైస్ చేదొస్తుంది. కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను. ఈ ధనియా పౌడర్ నిమ్మకాయ పులిహోరలో కూడా వేసుకుంటాను నేను, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలాలు అన్నీ రైస్కి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడైనాక కొన్ని జీడిపప్పుల్ని మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. అలాగే కొన్ని పల్లీలను కూడా ఫ్రై చేసుకొని పెట్టుకోండి. ఇవి లాస్ట్లో పులిహోరలో యాడ్ చేస్తాను, క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం శనగపప్పు, అలాగే కొంచెం మినపప్పు, కొన్ని తాలింపు గింజలు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వగానే 5 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి ఆ తర్వాత 10 వరకు పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. పుల్లగా ఉన్న వంటల్లో కొంచెం కారం ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కారం తక్కువ తినేవాళ్ళు 6-7 పచ్చిమిర్చిని తీసుకోండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని మంచిగా ఫ్రై చేసుకున్నాక కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలిపి ఇందాక గ్రేట్ చేసుకున్న మామిడికాయ తురుముని వేసుకొని బాగా కలపండి. నేను మామిడికాయ తురుము మొత్తం వేసుకోలేదండి, రైస్ కుక్కర్కి వచ్చే బౌల్కి ఫుల్గా వేసుకున్నాను. మీరు పులుపు ఇష్టపడేవారైతే మొత్తం వేసుకోవచ్చు. మామిడికాయ తురుము నూనెలో కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మన మసాలా కలిపి పెట్టుకున్న రైస్ని మొత్తం వేసి బాగా కలపండి. 2-3 నిమిషాల పాటు మంచిగా కలిపితే మామిడికాయ పులుపు, పచ్చిమిర్చి, కారం అంతా రైస్కి బాగా పడుతుంది. ఇప్పుడు సాల్ట్ని చెక్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ పడుతుంది అనిపించి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుంటున్నాను. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు మొత్తం వేసి పులిహోరలో కలపండి. అంతే అండి, టేస్టీగా యమ్మీగా మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఎప్పుడైనా మీకు జర్నీలో ఫుడ్ క్యారీ చేయాల్సి వస్తే సింపుల్గా ఈ పులిహోరని చేసుకుని తీసుకెళ్ళండి. ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తారు. ఓకే అండి, మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.